మీ జీవితం చాలా విలువైనది. దానిని బుగ్గిపాలు చేసుకోకండి. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గత కొంతకాలంగా ఏ న్యూస్ పేపర్ చూసినా ఆత్మహత్య వార్తలు బాగా కనిపిస్తున్నాయి. ఆత్మహత్య కారణాలేంటి, దాని నుంచి ఎలా బయటపడాలనేది ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరికి నష్టం కాదు, కుటుంబం మొత్తానికి నష్టం. సో ఆత్మహత్యలను నివారించడానికి ఈ వీడియోతో నేను ప్రయత్నిస్తున్నాను. మనలో చాలామంది లోపలే బాధపడుతుంటారు. నవ్వు వెనక కన్నీళ్లు దాచుకొని జీవిస్తుంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితం ఎంతో అమూల్యమైనది. మీ సమస్యకు ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. డిప్రెషన్ అంటే ఏంటి అసలు? డిప్రెషన్ అంటే బలహీనత కాదు, ఇది ఒక మనసుకు వచ్చే ఆరోగ్య సమస్య. ఎవరికైనా రావచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, పెద్దలు, ఇలా ఒకరికేమిటి ఎవరికైనా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా డిప్రెషన్ వస్తే కనిపించే లక్షణాలు: ఎప్పుడు బాధగా లేదా ఒంటరిగా అనిపించడం, నిద్ర లేదా ఆకలి రోజువారీగా కాకుండా అకస్మాత్తుగా మారిపోవడం, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఒంటరిగా ఉండాలనిపించడం, తమపై తమకే నమ్మకం సన్నగిల్లడం, ఇలాంటివి డిప్రెషన్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఇంకొకరి సహాయం తీసుకోవడం తప్పు కాదు. వేరొకరి సహాయంతో డిప్రెషన్ నుండి బయటపడడం ఎప్పటికీ తప్పు కాదు. ఒంటరిగా ఉండి డిప్రెషన్లోనే మగ్గుతూ ఆత్మహత్యలకు ప్రయత్నించడం అదే తప్పు. ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎక్కువ ఒత్తిడి, విఫలమయ్యామన్న భావన, ఎవరు అర్థం చేసుకోవడం లేదన్న బాధ, ఇవన్నీ కలిసి మనసును భారంగా మారుస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ ఆలోచనలు తాత్కాలికం, మీ జీవితం శాశ్వతం. డిప్రెషన్ నివారణ మార్గాలు: మాట్లాడండి. మీ బాధని లోపలి దాచుకోకండి. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. తల్లి, తండ్రి, స్నేహితుడు, టీచర్, ఇలా మీకు దగ్గరైన వారితో మీ బాధను పంచుకోండి. ఉపశమనం పొందండి. వారు మీ డిప్రెషన్ నుండి బయటపడేసేందుకు ప్రయత్నిస్తారు. ఒంటరిగా ఉండకండి. మీరు ఒంటరిగా లేరు. సహాయం చేయాలనుకునే వాళ్ళు మీ చుట్టూ తప్పకుండా ఉంటారు. చిన్న అలవాట్లు మీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి, ఎంతో అందంగా మారుస్తాయి. రోజు కొద్దిగా నడవడం, ఇష్టమైన సంగీతం వినడం, డైరీలో భావాలు రాయడం, ఇవి మనసుకు చాలా ఉపశమనం ఇస్తాయి. అవసరమైతే ప్రొఫెషనల్ సహాయం తీసుకోండి. డాక్టర్ లేదా కౌన్సిలర్ను కలిసి మీ డిప్రెషన్ నుండి బయటపడడానికి ప్రయత్నించండి. మనం ఇతరులకు ఎలా సహాయం చేయాలి? ఎవరో బాధలో ఉన్నట్లు అనిపిస్తే వినండి, వెంటనే తీర్పు ఇవ్వకండి. నీవు ముఖ్యం అని చెప్పండి. అవసరమైతే పెద్దల లేదా నిపుణుల సహాయం తీసుకోమని చెప్పండి. ఒక చిన్న మాట కూడా ఒకరి జీవితాన్ని కాపాడవచ్చు. అవసరమైతే భారతదేశంలో ఉచిత సహాయం ఆసరా హెల్ప్లైన్ 912227546669 నెంబర్ని సంప్రదించండి. 24/7 వీరు అందుబాటులో ఉంటారు. మీకు తప్పకుండా సహాయం చేస్తారు. సహాయం కోరడం తప్పు కాదు, మీ జీవితం విలువైనది. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో ఒకరికైనా ఆశ ఇచ్చి ఉంటే అదే మా లక్ష్యం నెరవేరినట్లుగా భావిస్తాం. జీవితం ఒక అవకాశం, బాధ శాశ్వతం కాదు. మీరు ముఖ్యం. వీడియో నచ్చితే షేర్ చేయండి, ఎందుకంటే ఒక షేర్ కూడా ఒక జీవితాన్ని కాపాడవచ్చు. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.